తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే కేసీఆర్. ఇష్టం వచ్చినట్టు ఉచిత హామీలు సృష్టించి ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాడికి సగం సగం ఇవ్వాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తలందరికీ ఇష్టం వచ్చినాక ఒక 10 లక్షలు 20 లక్షలు ఇష్టమైనట్టు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిండు. ఈరోజు అప్పుల కుప్పగా తయారు చేసినందుకు నీ రజోత్సవ సభకు రావాలనా? ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను నిట్ట ముంచినందుకు నీ రజోత్సవ సభకు రావాలనా? తెలంగాణ ఉద్యోగులకు అదేవిధంగా జీతాలు ఇవ్వకుండా ఇష్టవిధిగా వాళ్ళకి సాధించినావు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినావు. ఒక ఉద్యోగాలు కల్పించడమే కాక టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీలు అయితే కూడా ఒక దోషిని కూడా పట్టుకొని నువ్వు చేయలేవు. దానికోసం విద్యార్థులందరూ నీ రజోత్సవాలకు రావాలన్నా? ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా పూడగట్టుకొని వాళ్ళందరూ ఇంటిని తిరిగి నోడగొట్టినాం. ఈరోజు కూడా నీ రజోత్సవాలకి ఎవరు రావాలని ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఇల్లుకి వెళ్ళి అడుక్కుంటారు. ఇప్పుడు అయ్యా మీరు రండి వరంగల్లో సభ పెడుతున్నాం, కేసీఆర్ గారు వస్తారు, చాలేళ్ళ తర్వాత రెస్ట్ తీసుకొని వస్తుండు. ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇన్నేళ్ళు ఎక్కడ పోయినావు? 2 ఏళ్ళ నుంచి ప్రజలకు సమస్యలు లేవా? ఈరోజు ముఖ్యమంత్రి దిగిపోగానే నువ్వు రెస్ట్ తీసుకున్నావు. మరి రెస్ట్ తీసుకొని 2 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఇన్ని రోజులు సమస్యలు వస్తే ఎందుకు రాలేవు నువ్వు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, వాళ్ళు కూడా నెరవేర్చలే. మేమంతా బీజేపీ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేకపోయింది?